హాయ్ ఎవ్రీవన్. ఈరోజు స్టోరీ ద వెయిన్ క్రో. వెయిన్ క్రో అంటే వ్యర్థమైన కాకి అని అర్థం. ఓకేనా. వన్స్ ఏ క్రో ఫౌండ్ ఏ లాట్ ఆఫ్ పీకాక్స్ ఫెదర్. వన్స్ ఒకసారి ఏ క్రో ఒక కాకి ఫౌండ్ ఏ లాట్ ఆఫ్ పీకాక్స్ ఫెదర్స్. ఫెదర్స్ అంటే ఈకలు. ఎవరి ఈకలు? పీకాక్స్, నెమలి యొక్క ఈకలు చాలా దొరికాయంట ఈ క్రోకి. హీ వాజ్ సో వెయిన్ యాజ్ టు థింక్ దట్ ఇఫ్ హీ పుట్ దెమ్ ఆన్. ఇది ఏమని ఆలోచించిందంటే వాటన్నిటిని పుట్ దెమ్ ఆన్, నేను ఆ ఈకలన్నీ నేను పెట్టుకుంటే హీ కుడ్ పాస్ ఫర్ ఏ రియల్ పీకాక్, అంటే రియల్ నిజమైన పీకాక్ లాగా ఉంటాను అని అనుకుంటోంది ఈ క్రో. సో హీ పిక్డ్ అప్ ద పీకాక్స్ ఫెదర్స్. కాబట్టి ఇది ఏం చేసింది? పిక్డ్ అప్, అన్నిటినీ తీసుకునింది. పీకాక్ ఫెదర్స్ని అంటే నెమలీకల్ని అండ్ స్టక్ దమ్ ఇంటూ హిస్ ఓన్. వాటన్నిటినీ తన హిస్ ఓన్ అమర్చుకునింది తన బాడీలో. ఆ ఈకలనన్నీ తను కూడా నెమల్లాగా అమర్చుకునిందంట. దెన్ అప్పుడు విత్ ద ఫాల్స్ ఫెదర్స్ ఆన్. ఫాల్స్ అంటే సొంతంగా తనది కాదు కదా, అలాంటి ఈకలతో అది హీ లెఫ్ట్ హిస్ ఓన్ ట్రైబ్. హీ లెఫ్ట్ వదిలేసింది. దేన్ని వదిలేసిందంట? ఓన్ ట్రైబ్ అంటే వాళ్ళ తెగ. వీళ్ళ తెగ ఏది? తెగ అంటే జాతి, కాకుల జాతిని వదిలేసి టు మిక్స్ విత్ ద పీకాక్స్. ఇప్పుడు వెళ్ళి పీకాక్స్ గుంపులో వెళ్ళి కలిసిపోయిందనమాట. అర్థమైందా? అంటే నెమలీకలను అన్నిటినీ ఈ కాకి అమర్చుకొని సేమ్ పీకాక్ లాగే తయారయ్యి హీ లెఫ్ట్ హిస్ ఓన్ ట్రైబ్ అంటే ఆ కాకుల గుంపును వదిలేసి టు మిక్స్ విత్ ద పీకాక్స్లో వెళ్ళి కలిసిపోయిందంట. బట్ కానీ ద పీకాక్స్ అట్ వన్స్ ఫౌండ్ హిమ్ అవుట్. పీకాక్స్ ఒకసారి ఫౌండ్ హిమ్ అవుట్, వాటిని ఇది నిజమైన పీకాక్ కాదు అని కనుక్కున్నాయంట. దే డ్రూ అవుట్ హిస్ గే ఫెదర్స్ and fell on him with their sharp bills and made him smart for his false pride. దే డ్రూ అవుట్ హిస్, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే గే ఫెదర్స్ అండ్ వాటన్నిటినీ లాగేసి ఆన్ హిమ్ విత్ దర్ షార్ప్ బిల్స్. షార్ప్ బిల్స్ అంటే షార్ప్గా ఉండే బీక్, తన ముక్కుతో అంటే నెమలు అన్నీ దానిపైన పడి కాకి పైన నెమలి ముక్కుతో ఆ కాకిని పొడిచేసిందంట. అండ్ మేడ్ హిమ్ స్మార్ట్ ఫర్ హిస్ ఫాల్స్ ప్రైడ్ అంటే ఫాల్స్ పీకాక్ లాగా రెడీ అయింది కదా ఇది, దాని నుంచి వాటిని తరిమేసినాయంట. అన్ని పీకాక్స్ క్రోని తరిమేసింది. దెన్ దే డ్రో హిమ్ అవే. అప్పుడు దే డ్రో హిమ్ అవే అంటే హిమ్ కాకిని అవే తరిమేసినాయి. ద వైన్ బర్డ్ హ్యాడ్ టు కమ్ బ్యాక్ టు లివ్ విత్ హిస్ ఓన్ కిన్. ఇప్పుడు ఏం చేసింది ఆ వ్యర్థమైన కాకి? వైన్ బర్డ్ హ్యాడ్ టు కమ్ బ్యాక్, మళ్ళీ వాళ్ళ ఓన్ కిన్తో జీవించాలని వచ్చింది. కిన్ అంటే ఏమి అంటే వాళ్ళ తెగ. అంటే కాకులు గుంపు ఉంది కదా, వాళ్ళ బంధువులు, వాటితో పాటు ఉండాలనుకొని మళ్ళీ కమ్ బ్యాక్ వెనక్కి వచ్చింది. బట్ కానీ నౌ దే వుడ్ నాట్ హ్యావ్ హిమ్ ఎయిదర్. ఇప్పుడు దే అంటే ఎవరు? కాకులన్నీ కూడా వుడ్ నాట్ హ్యావ్ హిమ్ ఎయిదర్, ఇక పైన కూడా దీంతో ఉండాలని అవి అనుకోలేదు. ఈ స్టోరీలోని మోరల్ ఏమి అంటే ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. ఆల్ దట్ గ్లిటర్స్ అంటే మెరిసేదంతా, ఈజ్ నాట్ గోల్డ్ బంగారం కాదు. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అంటే మెరిసేదంతా బంగారం కాదు అని. ఓకేనా? మీకు ఈ స్టోరీ నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా?